విశాఖ జిల్లా సింహాచలంలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్ తగిలింది. విజయనగిరి పాలెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అవంతి శ్రీనివాసరావును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పంచగ్రామాల భూ సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో కంగుతిన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఒక్కొక్క పని ఎవరికి ఏ పని ఉన్నా సరే రావడానికి ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నాం. విశాఖ జిల్లా సింహాచలంలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు షాక్ తగిలింది. విజయనగిరి పాలెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అవంతి శ్రీనివాసరావును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో కంగుతిన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి అయితే మహిళలు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వైసీపీ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. సింహాచలం విజయనగిరిలో గడప గడపకి కార్యక్రమాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. తమ అనుచరులతో కలిసి విజయనగిరి సమీపంలో ప్రాంతాన్ని ఆయన గడప గడపకు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఒక్కసారిగా మహిళలు, గ్రామస్తులు కూడా మాజీ మంత్రి అవంతిని చుట్టుముట్టారు. అక్కడ ప్రధానంగా ఉన్న అంటే చాలా ఏళ్లుగా ఉన్న ఒక సమస్య ఏదైతే పంచగ్రామాల భూ సమస్యను గత ప్రభుత్వాలకు చెప్పాం, ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. ఇప్పటి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల్లో కూడా పంచగ్రామాల భూ సమస్యను తీరుస్తామంటూ కూడా అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా పంచగ్రామాల పైన ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి స్పష్టత లేదు. ఇటువంటి నాయకులు ఎందుకు వచ్చారంటూ కూడా మొత్తం మహిళలంతా కూడా నిలదీశారు. అయితే దీనిపైన సమాధానం చెప్పడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేకుండా పోయిందని చెప్పుకోవాలి. మా మంత్రి ఒక విధంగా మాజీ మంత్రి ఒక అవంతి శ్రీనివాస్ చెప్పుకున్న ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వినే పరిస్థితి మహిళలు లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ గడప గడప కార్యక్రమాలు చేయడం కేవలం లేనిపోని హామీలు లేదా లేనిపోని మాటలు చెప్పి అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారే తప్ప ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యని పరిష్కరించలేదంటూ కూడా మహిళలంతా కూడా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాజీ మంత్రి దాంతో పాటుగా ఆయనతో పాటు వచ్చిన అనుచరులు అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ చేసిందేమీ లేక వారికి సమాధానం చెప్పుకోవడానికి ఏమీ ఆస్కారం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా సింహాచలం విజయనగిరి ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులో కూడా డివైడర్స్ ఇవన్నీ కూడా మొత్తం క్లియరప్ చేసి రోడ్డు వైడెన్ చేస్తున్నారు. వీటన్నిటిని పరిష్కరించిన తర్వాత ఇది చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ అవన్నీ సాధ్యం కాని హామీలు, మీరు చెప్పిన మాటలన్నీ కూడా సాధ్యం కాదు అంటూనే మహిళలందరూ కూడా ఆమె నిలదీశారు. అయితే అవంతి శ్రీనివాస్ అక్కడ ఏమీ చెప్పలేని స్థితిలో ఆయన వెనుదిరగడం జరిగింది. అదేవిధంగా పోలీసులు, మొత్తం సచివాలయ సిబ్బంది వీరందరూ కూడా అవంతి శ్రీనివాస్ వెనుకాల ఉండి అక్కడ నుంచి మెల్లగా ఆయన్ని సాగనంపై ప్రయత్నం అయితే చేశారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్. ఈ విషయంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆనాడు మీ భూములన్నీ కూడా వేల వేస్తారని చెప్తే అప్పుడు ఈరో బ్రహ్మకుమార్ గారు మరి ఆనాడు నేను ఉండి ఆనాడు అన్ని పార్టీలు పెద్దలు వచ్చారు, గ్రామంలో పెద్దలు వచ్చారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ దేవస్థానం భూసం పరిశ్రమ చేస్తున్నారు. అవునండి, మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు ఒకసారి చెప్తే ఒక్క నిమిషం రాలేదు తప్పదు మాట్లాడండి. ఎప్పుడు హీరింగ్ వచ్చినా మీ రైతుల తరఫున, మీ అందరి తరఫున, మన అందరి తరఫున కూడా ప్రభుత్వం మీకు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా పూర్తి సిద్ధంగా ఉందమ్మా. దాంట్లో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి. నా వరకే నాకు మీరు గతంలో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఇప్పుడు గెలిపించారు, 2 సార్లు గెలిపించారు. ఈ సింహాచలం వరకే నాకు పార్టీ అనేది లేదు, కులం అనేది లేదు. ఈ అందరూ నాకు సమానమే. తప్పనిసరిగా మీ
సమస్య పరిష్కారం కోసం మీరంతా ఆవేదన పడుతున్నారో, మీరంతా బాధపడుతున్నారు, మీరే ఎక్కువ బాధపడుతున్నారు. అక్కడ